క్రోమ్లో మన ఛానల్ యూట్యూబ్ స్టూడియోలోకి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. క్రోమ్ బ్రౌజర్ నుంచి మన యూట్యూబ్ స్టూడియోలోకి ఎలా వెళ్ళాలనేది చాలామంది అయితే నన్ను అడిగారు, అందుకే ఈ వీడియో చేస్తున్నా. ఇలాంటి టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మీరు పెట్టే కామెంట్లో మంచి టాపిక్ ఉంటే ఆ టాపిక్పై వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీరు గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి. సెర్చ్లో మీరు ఇందులో ఏదో ఒక దాన్ని టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. యూట్యూబ్ అని కానీ, youtube.com అని కానీ, studio.youtube.com అని కూడా టైప్ చేయండి. ఇందులో ఏదో ఒక దాన్ని టైప్ చేయండి. ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని టైప్ చేయండి. నేనైతే youtube.com అని సెర్చ్ చేస్తున్నా. youtube.com అని సెర్చ్ చేయగానే రైట్ సైడ్ ఇక్కడ పైన 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కింద డెస్క్టాప్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ప్రొఫైల్ లోగోని క్లిక్ చేయండి. ఇక్కడ వ్యూ యువర్ ఛానల్ ఉంటుంది, సో అందులోకి అయితే వెళ్ళండి. ఇక్కడ కస్టమైజ్ ఛానల్ ఉంటుంది, సో అందులోకి అయితే వెళ్ళండి. సో ఇప్పుడు ఫైనల్గా యూట్యూబ్ స్టూడియోలోకి అయితే తీసుకెళ్తుంది. మీకు మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నట్లయితే మల్టిపుల్ అకౌంట్స్కి ఎలా స్విచ్ కావాలో చెప్తా. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ప్రొఫైల్ లోగో పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ స్విచ్ అకౌంట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ అదర్ ఛానల్ సంబంధించిన మెయిల్ ఐడీస్ కూడా ఇక్కడ షో అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు సెకండరీ ఛానల్స్ ఉంటే అకౌంట్స్ అనేది షిఫ్ట్ కావచ్చు. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎలాంటి టాపిక్స్ పైన ఇంకా డౌట్ ఉంటే కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.